అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఉద్యోగి స్వామ్య సిద్ధాంతము. మ్యాక్స్ వెబర్ గారు ప్రతిపాదించిన ఉద్యోగ స్వామ్య సిద్ధాంతం గురించి తెలుసుకోబోతున్నాము. నేను డాక్టర్ గీతా నాయక్ విస్లావత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హయత్ నగర్లో పనిచేస్తున్నాను. మ్యాక్స్ వెబర్ ఉద్యోగి స్వామ్య సిద్ధాంతము ప్రభుత్వ పాలనా శాస్త్రం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోని ఓరియంటల్ అండ్ క్లాసికల్ అప్రోచ్ అనే భాగంలో ప్రస్తుతించబడింది. ఉద్యోగి స్వామ్య సిద్ధాంతం ద్వారా మనము ఉద్యోగి స్వామ్యం అంటే ఏంటిది, అసలు ఉద్యోగి స్వామ్యం అనే సిద్ధాంతాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది, శక్తికి, అథారిటీకి, లెజిటిమసీకి, పవర్కి, అథారిటీకి, లెజిటిమసీకి ఉన్న తేడాలేంటివి, అధికారము, శక్తి, అధికారము, ఆ రెండింటి మధ్య ఉన్న వివిధ రకాల ప్రస్తావనలు, మ్యాక్స్ వెబర్ గారి ఆలోచనలు, వీటితో పాటు ఉద్యోగి స్వామ్య సిద్ధాంతం ఈ రోజుకి ఒక పాలనలో ఒక ముఖ్య పాత్ర పోషించడానికి గల కారణాలను గురించి ఈ పాఠంలో తెలుసుకుంటాం. ఇక పరిచయ విషయానికి వస్తే, మ్యాక్స్ వెబర్ గ్రేటెస్ట్ స్కాలర్. అతను బ్యూరోక్రటిక్ థియరీని తీసుకొచ్చిన ఆర్కిటెక్చర్ గా చెప్పుకోవచ్చు. వ్యవస్థలోని అధికార నియంత్ర చట్టాన్ని విశదీకరించడం వల్ల ఉద్యోగి స్వామ్య భావన పాలన శాస్త్ర అధ్యయనంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంది. అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఉద్యోగి భావనను వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగి స్వామ్యం అనగానే మ్యాక్స్ వెబర్ పేరు మనకు స్మరణకు వస్తుంది. పరిపాలన, వ్యక్తిగత ఇష్టాల ఆధారంగా నియమ నిబంధనలకు త్రిలోదకాలు ఇచ్చి జరుగుతున్న రోజుల్లో శాస్త్రీయ పద్ధతుల్లోనే ముందుగానే ఏర్పరచుకున్న నియమ నిబంధనలకు అనుగుణంగా పాలన జరుపుకున్నట్లయితే వ్యవస్థలో సామర్థ్యం, స్థిరత్వం చోటు చేసుకుంటాయని మ్యాక్స్ వెబర్ తన ఉద్యోగి స్వామ్య సిద్ధాంతం ద్వారా ప్రతిపాదించాడు. సో ఈ రోజుకి మ్యాక్స్ వెబర్ గారు తీసుకువచ్చిన ఉద్యోగి స్వామ్య సిద్ధాంతము ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందింది. 21వ శతాబ్దంలోని కూడా పాలనని ముందడుగులో ఉంచడంలో, పాలనని అభివృద్ధి క్రమంలో నడిపించడంలో ఉద్యోగి స్వామ్యం ముఖ్య పాత్ర పోషిస్తున్నది. సో ఇక మ్యాక్స్ వెబర్ గారి జీవిత చరిత్ర విషయానికి వస్తే, మ్యాక్స్ వెబర్ గారు 1864లో జర్మనీలో జన్మించడం జరిగింది. అతను 1982లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టాన్ని పొందడం జరిగింది. 1889లో మధ్యయుగ వ్యాపార వ్యవస్థ పై ఒక రచన అనే అంశంపై డాక్టరేట్ ని పొందడం జరిగింది. తర్వాత బెర్లిన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో అధ్యాపకునిగా చేరడం, అటు తర్వాత 1891లో చరిత్ర, ప్రభుత్వ, ప్రైవేటు న్యాయానికి దాని ప్రాధాన్యత అనే గ్రంథాన్ని రచించడం, దాంతో పాటు 1894లో హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా నియమితుడయ్యాడు. దాంతో పాటుగా చాలా అకాడమిక్ పొజిషన్ ని, తన జీవితాంతం ఎన్నో అకాడమిక్ పొజిషన్స్ లో పనిచేయడం జరిగింది. ఇక ఆయన ముఖ్యమైన పుస్తకాల విషయానికి లేదా ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ విషయానికి వస్తే, ద ప్రొటెంట్ ఎథిక్స్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం, ప్రొటెంట్ ఎథిక్స్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే పుస్తకాన్ని 1904లో రాయడం జరిగింది. దాంతో పాటు ద థియరీ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్, ద థియరీ ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ ఆర్గనైజేషన్, పాలిటిక్స్ యాజ్ అవొకేషన్ 1919లో, ఈ విధంగా కొన్ని ముఖ్యమైన రచనల్ని తను చేయడం జరిగింది. ఆయన రచనలు మొదటగా జర్మనీ భాషలోకి వచ్చాయి. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాటిని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అటు తర్వాత అతని రచనలు బాగా ప్రాముఖ్యత పొందడం జరిగింది. ముఖ్యంగా అతను ప్రజలు లేదా ఒక వ్యక్తి వేరే వ్యక్తి యొక్క మాటల్ని ఎందుకు వినాలి, అతని ఆర్డర్స్ ని ఎందుకు ఫాలో కావాలి అనే విషయాల మీద చర్చించడం జరిగింది.
సో అతను జర్మనీ ఆర్మీ కమిషన్ లో అసిస్టెంట్ గా సలహాదారుడిగా పనిచేయడం జరిగింది 1918 నుండి. దాంతో పాటు 1920లో అతను న్యూమోనియాతో బాధపడుతూ శారీరక ఆరోగ్యం దెబ్బతిని చనిపోవడం జరిగింది. ఇక వెబర్ యొక్క ఆలోచనల విషయానికి వస్తే, వెబర్ బ్యూరోక్రసీకి సంబంధించి ఒక సైంటిఫిక్ థియరీని తీసుకురావడం జరిగింది. యాక్చువల్ గా అతను పాలన అధికారం మధ్య ఎస్ఆర్ మహేశ్వరి ప్రకారం వెబర్ తీసుకొచ్చిన బ్యూరోక్రసీ అనేది ఒక సిస్టమాటిక్ ఫార్మేషన్ ని తీసుకొస్తుంది, ఒక వ్యవస్థకు ప్రాపర్ నిర్మాణాన్ని తీసుకువస్తుంది. దాంతో పాటు ఇది ఒక ఐడియల్ టైప్ బ్యూరోక్రసీ అని చెప్పడం జరిగింది. ఈ ఐడియల్ టైప్ బ్యూరోక్రసీ అనేది కళ్ళ ముందు కనిపించదు, కానీ ఊహాజనితమైనది అని చెప్పడం జరిగింది. ఇటువంటి బ్యూరోక్రసీ కోసం తను అథారిటీ గురించి చర్చించడం అనేది మనము తెలుసుకోవచ్చు. సో వెబర్ అథారిటీ గురించి, పాలనా అధికారం గురించి వెబర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. పాలనా అధికారం పరస్పరం సన్నిహిత అంశాలని వెబర్ అభిప్రాయం. ప్రతి పాలనా చర్య, పాలనా నిర్మాణం ఏదో ఒక రకంగా అధికారయుతమై ఉంటుంది. పాలన అంతా ఆధిపత్యం, ఆధిక్యత అని వెబర్ ఉద్దేశం. ఈ సందర్భంలో వెబర్ అధికారానికి, శక్తికి మధ్య తేడాని గుర్తించాడు. శక్తి అంటే వ్యక్తులను ఒత్తిడి చేసి మరి ఆజ్ఞలను అనుసరించేలా చేయడం. దీనిలో ఫోర్స్ ఉంది. దీనినే డామినేషన్ లేదా అనిరోధక ఉత్తర్వులు జారీ అవుతాయి. అధికారం అంటే ఆజ్ఞను స్వీకరించే వాళ్ళు స్వచ్ఛందంగా స్వీకరిస్తారు. దీనిలో ఎటువంటి ఒత్తిడి ఉండదు. అంగీకారమైన సమ్మతి దీనిలో అంతర్భాగము. అందుకే అధికార స్వభావాన్ని హేతుబద్ధం చేస్తుంది. ఇది ఒక వాస్తవం అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా వెబరు ప్రతి ఇండివిజువల్ వింటాడు, ఆజ్ఞలు స్వీకరించే వాళ్ళు స్వచ్ఛందంగా స్వీకరిస్తారు. అధికారంతో తీసుకొచ్చినప్పుడు స్వచ్ఛందంగా ఆజ్ఞల్ని స్వీకరించే ఒక లెజిటమసీ ఆ అధికారంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని స్వీకరించడం జరుగుతుంది. అధికారంలో ప్రాథమిక అంశాల విషయంలో వెబర్ ఈ క్రింది విధంగా చెప్పడం జరిగింది. పాలిత స్వభావం ఉండే ఒక వ్యక్తి లేదా వ్యక్తుల స్వభావం ఉంటుంది. పాలితులు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సముదాయంగా ఉంటుంది. పాలించే వాళ్ళు ఒక వ్యక్తి అయినా ఉండవచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా ఉండవచ్చు. అంతేకాకుండా పాలించబడే వాళ్ళు కూడా ఒక వ్యక్తి గాని గ్రూప్ ఆఫ్ పీపుల్ గాని ఉండే అవకాశం ఉంది. పాలకులు, పాలితుడు ప్రవర్తన సరళిని ప్రభావితం చేస్తారు. పాలకులు అంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఒక ఇంట్లో తండ్రి తల్లి కావచ్చు. వారు రాజకీయ నాయకులైతే ఒక సమాజంలో పాలకులుగా ఉంటే ప్రజల ప్రవర్తన సరళిని ప్రభావితం చేస్తారు. అంతే ఒక ఇంట్లో తల్లిదండ్రులు పాలకులుగా ఉండి తమ పిల్లలకు ప్రవర్తనని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. అధికారపు ఉత్తర్వులు ఆజ్ఞల రూపంలో పాలితుల ద్వారా అవుతుంది. ఈ ఆజ్ఞలను పాలితులు వాళ్ళు స్వచ్ఛందంగా స్వీకరించడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారాన్ని, ఆజ్ఞల్ని కింద ఉన్న వాళ్ళు సబార్డినేట్స్ స్వీకరించడం జరుగుతుంది. సో ఆజ్ఞలు ఈ విధంగా పాలకులు ఆజ్ఞలు జారీ చేస్తారు, పాలితులు ఆజ్ఞల్ని స్వీకరిస్తారు, మరియు వీరు స్వచ్ఛందంగా ఆ ఆజ్ఞల్ని ఆమోదిస్తారు. అధికారం అనేది ముఖ్యంగా ఆమోదంపై, లిజిటమసీపై, న్యాయబద్ధతపై ఆధారపడి ఉంటుంది. ఆమోదం అనేది న్యాయబద్ధతపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే సుపీరియర్స్ లేదా పాలించే వాళ్ళు ఒక ఆజ్ఞను ఇస్తారో ఆ ఆజ్ఞలో న్యాయబద్ధత ఉంటే పాలించబడే వాళ్ళు లేదా సబార్డినేట్స్ ఆ ఆజ్ఞల్ని సంపూర్ణ మనస్తత్వంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వీకరిస్తారు, ఆమోదించడం జరుగుతుంది. సో అధికారం అనేది న్యాయబద్ధంగా అధికారాన్ని 3 రకాలుగా మ్యాక్స్ వెబర్ విభజించడం జరిగింది. అవి చరిస్మాటిక్, ట్రెడిషనల్ మరియు రీషనల్ లీగల్ రేషనాలిటీ. సాంప్రదాయకం, సమ్మోహనాత్మకం, న్యాయ హేతుబద్ధత. సో మ్యాక్స్ వెబర్ ప్రకారము ఇవి 3 రకాలు కూడా
ఒక ఒక వ్యక్తి లేదా ఒక సమాజంలోని వ్యక్తులు అధికారాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు? వివిధ రకాల అధికారాల్ని వివిధ రకాలుగా స్వీకరిస్తారు. ఒక సమాజంలో ఆచార వ్యవహారాల్ని స్వీకరించే పద్ధతి ఒక విధంగా ఉంటుంది. ఇష్టంతో స్వీకరించే అధికారాలు ఇంకో విధంగా ఉంటాయి. అలాగే రూల్స్‌తో పాటు స్వీకరించే అధికారాలు ఇంకో విధంగా ఉంటాయి. సో, ఆ విధంగా ఆ అధికారాన్ని స్వీకరించే తత్వం గూడా సందర్భాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటుంది గాబట్టి, టైప్ ఆఫ్ ఒబీడియన్సీ అనేది మారుతుంది. ఆ టైప్ ఆఫ్ ఒబీడియన్సీ ప్రకారమే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా మారుతూ ఉంటుంది. అధికారాన్ని ఉపయోగించడం గూడా మారుతూ ఉంటుంది. సో, ఈ విధంగా అధికారాన్ని ఉపయోగించడంలో ఉండే మార్పులు, అధికారాన్ని స్వీకరించడంలో ఉండే మార్పులు, అధికారంతో ఉండే వ్యక్తుల్లో ఉండే మార్పులు, వీటన్నిటిని బట్టి మ్యాక్స్ వెబర్ అధికారాన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. అవే సమ్మోహనాత్మక అధికారము, ట్రెడిషనల్ సాంప్రదాయక అధికారము మరియు న్యాయ హేతుబద్ధ అధికారంగా చెప్పడం జరిగింది. ఇక సాంప్రదాయక అధికారం విషయానికి వస్తే దీని ఆధారంగా నిర్మించిన వ్యవస్థలో మౌలికంగా భూస్వామ్య వంశాపార్య ధోరణులు ఉంటాయి. సాంప్రదాయాలు, ఆచారాలు, మర్యాదలు, మన్నలు, ప్రజల నమ్మకాలు వంటివి ఆజ్ఞలకు ఆధారంగా పనిచేస్తాయి. బంధుమిత్రులు కావలసిన వారు పాలనా వ్యవస్థల్లోని ముఖ్య పదవుల్లో నియమితులవుతారు. దీనిలో హేతుబద్ధత లోపిస్తుంది. సాంప్రదాయాలు, ఆచారాలు పట్టు కొనసాగించినంత వరకు మాత్రమే ఈ అధికారం కొనసాగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 సంవత్సరాల కింద సతీ సహగం అనేది ఆచారాల ద్వారా వస్తున్న ఒక సాంప్రదాయకంగా కొనసాగించబడింది. కానీ ఈ రోజు 21వ శతాబ్దంలో 2020వ సంవత్సరంలో సతీ సహగమనాన్ని పాటించేవారు భారతదేశంలో ఎవరూ లేరు. ఎందుకంటే ఆ అధికారం అనేది ఆ ఆచారం పట్టు తగ్గిపోయింది కాబట్టి ఆ అధికారం కొనసాగడం అనేది ఆగిపోయింది. సో, ఈ విధంగా చాలా ఆచారాలు, వ్యవహారాలు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. అలా పాస్ ఆన్ అయినప్పుడు కొన్ని ఆచారాల్ని సందర్భాన్ని బట్టి త్యజించడం జరుగుతుంది. అలా త్యజించబడిన సాంప్రదాయం, అలా త్యజించబడిన ఆచారం ముందు తరాలకు ఒక అధికారంగా స్వీకరించడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో, ఈ విధంగా హేతుబద్ధత లేని అధికారాల్ని, హేతుబద్ధత లేని ఆచారాల్ని వదిలేసినప్పుడు మాత్రమే అభివృద్ధిలో ముందలికి సాగడం త్వరితం అవుతుందని చెప్పడం జరిగింది. అంతేగాకుండా సాంప్రదాయ అధికారము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పితృస్వామికము, రెండవది భూస్వామికము. పితృస్వామికంలో వచ్చేసి పాలకులు, వ్యక్తిగత సేవకులు వంశపారకంగా నియమితమవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పితృస్వామ్యంలో ఒక రాజుకి ఉన్న పితృస్వామ్యం గాని ఇలాంటి విషయాల్లో ఎవరైతే రాజు ఉంటారో అతని తర్వాత పాలించేవాడు అతని కుమారుడు, రాకుమారుడు కావడం. అలాగే భూస్వామిక సిబ్బందిలో వీళ్ళు సాంప్రదాయకంగా పాలకునికి కట్టుబడి ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళు స్వేచ్ఛగా తమ పనులు తాము చేసుకునేందుకు, తమ నిర్ణయాలు తాము తీసుకునేంత స్వేచ్ఛని కలిగి ఉండడం జరుగుతుంది. దీని తర్వాత సమ్మోహనాత్మక అధికారము. ఆకర్షిత అధికారము ఉండే వ్యవస్థలో నాయకునికి ఇతరులు ఎవరికీ లేని కొన్ని ప్రత్యేక లక్షణాలు, ఆకర్షణలు ఉంటాయి. ప్రజల అజ్ఞానం, మూఢ విశ్వాసాలు, మంద ప్రవృత్తి వంటి వంశాల వల్ల ఆకర్షక నాయకత్వం బలం పుంజుకుంటుంది. పాలనా ప్రవర్తనలో స్వరూపం ఎటువంటి ప్రత్యేక పద్ధతులు పాటించరు. అన్ని విషయాల్లోనూ వ్యక్తిగత ఆకర్షణే అంతిమంగా ఉంటుంది. నాయకుడు ఒక ప్రవర్తగానో, ఒక హీరోగానో, ఒక నియంతగానో వ్యవహరిస్తాడు. సో, ఒక వ్యక్తి మీద ఉన్న ఇష్టము అది ఒక అధికారంగా ఏర్పడడం జరుగుతుంది. ఆ విధంగా వారు అధికారాన్ని పొందడం, తనని ఫాలో అయ్యే వారి మీద అజమాయిషిని చెలాయించడం జరుగుతుంది. అధికారం అనుభవించడానికి లాంఛనప్రాయం కాని ఏర్పాట్లను ఏమీ ఉండవు. వ్యక్తిత్వ లక్షణాలే అధికారానికి మూలంగా ఉంటాయి. ఇతనికి అనుచరులే పాలనా సిబ్బందిగా ఉంటారు. అతన్ని అనుసరించే వాళ్ళే పాలనా సిబ్బందిగా ఉంటారు. వీరికి నియమబద్ధత గాని, నిపుణుల
శిక్షణ గాని ఉండదు. నాయకుని పట్ల అనుచరులు చూపించే విశ్వాసము, అనుసరణ ఆధారంగా వారిని వివిధ పొజిషన్‌లో నియమించడం జరుగుతుంది. కానీ వారి ప్రతిభ, సామర్థ్యం, అర్హతల్ని తీసుకొని కాదు. ఎగ్జాంపుల్ స్పాయిల్ సిస్టమ్. అమెరికాలో ఒకప్పుడున్న స్పాయిల్ సిస్టము ఎవరైతే ఏ ఏ పార్టీ అయితే అధికారంలో వస్తుందో ఆ పార్టీని ఫాలో అయ్యే అనుచరులను తీసుకొని వారికి మాత్రమే మంచి మంచి పదవుల్ని ఇవ్వడం జరిగేది. సో, ఈ విధంగా మెరిట్ సిస్టానికి వ్యతిరేకంగా సమ్మోహనాత్మక అధికారం, ఆకర్షిత అధికారం ఉంటుంది. ఆకర్షణ కొనసాగించినంత మాత్రానే అనుచరులు ఆకర్షిత నాయకునికి అనుసరిస్తారు. ఒకసారి ఆ వ్యక్తికి ఆకర్షణ తగ్గిపోయినా, లేదంటే ఆ వ్యక్తి చనిపోయినా, ఆ ఆకర్షణ లేదా ఆ సమ్మోహన అధికారం అక్కడితోని ఎండ్ అయిపోతుంది. ఆ విధంగా సమ్మోహన అధికారం అనేది చాలా తక్కువ టైంలో, చాలా లిమిటెడ్ టైంలో ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1980 ఆ టైంలో ఏపీలో జరిగిన ఎలక్షన్స్‌లో ఎన్టీ రామారావు గారు, సినిమా యాక్టర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 6 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అతనికి సినిమా నాయకుడన్న ఒక సమ్మోహనాత్మక చరిష్మాతోని అతను అధికారాన్ని పొందడం జరిగింది. సో, ఆ అధికారం ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోవడం జరిగింది. సో, ఈ విధంగా సమ్మోహనాత్మక అధికారం అనేది కొంత లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది. దీంతో పాటు న్యాయ హేతుబద్ధ అధికారము. న్యాయ హేతుబద్ధ అధికారం విషయానికి వస్తే లిఖిత చట్టం ఆధారంగా ఆజ్ఞలను ఇచ్చే విధానమే దీనికి ఆధారం. ఆధీనులు తమను ఆజ్ఞాపించే అధికారులను కాకుండా వారి వెనుక ఉన్న చట్టాన్ని ఉన్నతంగా భావిస్తారు. విధేయత వ్యక్తికి కాకుండా పదవికి, దానికి ఉండే చట్టబద్ధ అధికారానికి ఉంటుంది. ఈ విధంగా నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడానికి నిర్ణీత మార్గాలు నియమాల రూపంలో తయారవుతాయి. అందువల్ల ఇది హేతుబద్ధమైనది అని చెప్పుకోవచ్చు. అధికార నియమిత నియమ నిబంధనల ద్వారా ఆచరిస్తారు. అందువల్ల ఇది చట్టబద్ధమైంది. ఇతర అధికారాల వల్లనే న్యాయ హేతుబద్ధ అధికారం కూడా న్యాయ హేతుబద్ధ అధికారం కూడా ఇతర అధికారాల వల్లనే ఒక పాలనా నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. దాన్నే ఉద్యోగి స్వామ్యం అని చెప్పడం జరుగుతుంది. సో, అటు తర్వాత ఉద్యోగి స్వామ్యం ఈ రోజుకి లేదా ఉద్యోగి స్వామ్యంలో ఎదుగుదల రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడిదారి ఎకానమీ కావచ్చు, దాంతో పాటు బార్టర్ సిస్టమ్ అనే సిస్టమ్ పోయి మనీ ఎకానమీ ఇంట్రడ్యూస్ కావడం కావచ్చు, లేదా కొత్త కొత్త కమ్యూనికేషన్ సిస్టమ్స్ ప్రపంచవ్యాప్తంగా మొదలవడం కావచ్చు, దాంతో పాటుగా ప్రజాస్వామ్య ఇన్స్టిట్యూషన్స్, ప్రజాస్వామ్య సంఘాలు ఏర్పాటు చేయడం, అంతేకాకుండా పాలనలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఈ లీగల్ రేషనల్ అథారిటీ లేదా బ్యూరోక్రసీ యొక్క సహాయం పనికి రావడం, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ప్రజలు, పాపులేషన్, దాంతో పాటు రేషనలైజేషన్, ఇవన్నీ కూడా ప్రభుత్వము బ్యూరోక్రసీ పెరగడానికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. దాంతో పాటు బ్యూరోక్రసీ వెబర్ యొక్క ఉద్యోగి స్వామ్య లక్షణాలను ఈ క్రింది విధంగా చెప్పడం జరిగింది. ఉద్యోగి స్వామ్య నియమాల ఆధారంగా నిర్మించిన వ్యవస్థ. వీటి ద్వారానే వ్యవస్థ పాలన జరుగుతుంది. వ్యవస్థలో ప్రతి వ్యక్తికి నిర్ణీత విధుల్ని కేటాయిస్తారు. ఇవి ఉద్యోగి వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉంటాడు. ఈ విధులను అతను ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ విధి నిర్వహణ కోసం ప్రతి వ్యక్తికి కొంత అధికారం ఉంటుంది. ఈ విధులను క్రమబద్ధకంగా నియమించడానికి ఒక క్రమానుగత శ్రేణితో కలిగిన ఒక సంఘం లేదా ఒక ఆఫీస్ ఉంటుంది. అతను క్రమానుగత శ్రేణి నియమం ప్రకారం నిర్మించబడతాడు. నియమ నిబంధనలన్నీ రాతపూర్వకంగా రికార్డుల రూపంలో రాసుకోవడం జరుగుతుంది. సాంకేతిక ప్రమాణాల ఆధారంగా ఉద్యోగులను భర్తీ చేస్తారు. నియామకం అనంతరం ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. దాంతో పాటు వీరికి నియమిత జీతపత్తాలు చెల్లిస్తారు. పింఛను సౌకర్యాన్ని కల్పిస్తారు. వీరికి ప్రమోషన్లు ఉంటాయి. అందుకనే వీరు ఉద్యోగాన్ని ప్రధాన వృత్తిగా భావిస్తారు. ఉద్యోగి యోగ్యత లేదా సీనియారిటీ
లేదా ఉన్నతోద్యోగుల విచక్షణపై ఆధారపడి వీరికి పదోన్నతి కల్పించడం జరుగుతుంది. ఉద్యోగుల నియామకం ఒక కాంట్రాక్ట్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీరిని సెలెక్ట్ చేసుకోవడం, వీరిని ఎలక్ట్ చేసుకోరు, వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు. వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగుల నియామకం కాంట్రాక్ట్ రూపంలో ఉంటుంది. ఉద్యోగి తన పదవి వద్దు అనుకున్నప్పుడు దాన్ని రాజీనామా చేసే స్వేచ్ఛ కలిగి ఉంటాడు. అతను ఏమన్నా తప్పులు చేస్తే పై అధికారులు అతన్ని ఉద్యోగాన్ని నుంచి తొలగించవచ్చు. వ్యక్తిగత అధికార వ్యవహారాల మధ్య ఖచ్చితమైన వ్యత్యాసం అనేది కలిగి ఉంచుతుంది. అంతేకాకుండా స్వప్రయోజనాల కోసం కార్యాలయాన్ని గాని, పదవిని గాని, ఆ పదవికి లభించే సౌకర్యాలను గాని వినియోగించడం అనేది ఒప్పుకోబడదు. ప్రతి ఉద్యోగి కూడా ఏకీకృత, నియంత్రణమైన, ఖచ్చితమైన క్రమశిక్షణలకు లోబడి పనిచేయాలని వెబర్ యొక్క సూత్రాలు చెప్పడం జరిగింది. సో దీంతో పాటు వెబర్ పాలన అనేది పూర్తిగా ఉద్యోగి స్వామ్యంలో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్ పై ఆధారపడి దాని ఎఫిషియన్సీ, పాలన యొక్క ఎఫిషియన్సీ బయటపడుతుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఉద్యోగి స్వామ్యం ఉండడం ద్వారా ఒక ఆర్గనైజేషన్ లో స్టేబిలిటీ, నిబద్ధత, నిలకడగా ఉండడం, క్రమశిక్షణతో ఉండడం, నమ్మకంగా ఉండడం అనేది ఏర్పాటు చేయబడిందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఎటువంటి పాలనాపరమైన సమస్యలైనా తొలగించే అధికారాన్ని, పాలపరమైన సమస్యలకు సొల్యూషన్స్ ఇచ్చే అధికారాన్ని కలిగి ఉందని చెప్పడం. అంతేకాకుండా వెబర్ బ్యూరోక్రసీ చాలా పనివంతమైందని, రేషనల్, మోస్ట్ సుపీరియర్ అండ్ పర్మనెంట్ అని చెప్పడం జరిగింది. దాంతో పాటు వెబర్ బ్యూరోక్రసీని కంట్రోల్ చేయడానికి కొన్ని సిస్టమ్స్ ని చెప్పడం జరిగింది వెబర్. ఆ విధంగా బ్యూరోక్రసీని మనము కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఆ బ్యూరోక్రసీని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ మెకానిజమ్స్ ని వెబర్ చెప్పడం జరిగింది. ఒకటి కొలీజియాలిటీ అంటే ఒక వ్యవస్థలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని కొలీజియాలిటీ అంటారు. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే పవర్ ని ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థని సపరేట్ చేయడం, ఒకే దగ్గర పవర్ ని ఉంచుకోకుండా పవర్ ని స్కాటర్ చేయడం, సపరేట్ విభజించడం ద్వారా అన్ని రకాలుగా అభివృద్ధి అనేది సమానంగా జరుగుతుందని భావించడం జరిగింది. ఆ విధంగా సపరేట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ప్రభుత్వాల్లో పవర్ ని సపరేట్ చేయడం జరిగింది. దాంతో పాటు అమ్మెచ్యూర్ అంటే ఇంకా మంచి పరిపూర్ణతకు రాని అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా ప్రొఫెషనల్స్ ని డెవలప్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంతే డైరెక్ట్ డెమోక్రసీ ద్వారా ఉద్యోగి స్వామ్యంలో ఉన్న ఉద్యోగస్తుల్ని రూల్స్, రెగ్యులేషన్స్ కింద లోబడి పనిచేసేలా తయారు చేయడం, వారికి అకౌంటబిలిటీని నేర్పించడం. దీంతో పాటు రిప్రజెంటేషన్ ద్వారా పార్లమెంట్ లాంటి వ్యవస్థల ద్వారా ఒక రిప్రజెంటేటివ్స్ ని ఎన్నుకొని వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని నడిపించడం అనేది కూడా ఒక ముఖ్యమైన మెకానిజంగా, బ్యూరోక్రసీలో ముఖ్యమైన మెకానిజంగా మ్యాక్స్ వెబర్ గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా బ్యూరోక్రసీ అనేది పాలనలో ఉన్న సమస్యలను తీర్చడానికి ఒక ముఖ్య భూమిక పోషించడం జరుగుతుంది. సో ఇంకా ఉద్యోగి స్వామ్య సిద్ధాంతంలో వివిధ రకాలైన ఉద్యోగి స్వామ్య రకాలు మరియు దాంతో పాటు మనకు ఉద్యోగి స్వామ్యం వల్ల లాభాలు, ఉద్యోగి స్వామ్యం వల్ల దానికి ఉన్న పరిమితుల్ని మరియు దాని మీద ఆ సిద్ధాంతం మీద వచ్చిన వివిధ రకాల విమర్శల్ని గురించి మనం రేపు తెలుసుకుందాము. ఈ పాఠంలో ఎటువంటి ఇబ్బందులున్నా, అర్థం కాకపోయినా ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.